అరిసెలు నూనెలో వేయగానే విరిగిపోతున్నాయా? అయితే మీరు పాకంలో ఈ చిన్న తప్పు చేస్తున్నారు. మెత్తని అరిసెలు కావాలా? లేక కరకరలాడే అరిసెలు కావాలా? పాకంలో ఈ చిన్న మార్పు చేస్తే చాలు. అమ్మమ్మల కాలం నాటి పర్ఫెక్ట్ అరిసెల రహస్యం ఇది. ఈ ఒక్క టిప్ పాటిస్తే మీ అరిసెలు అస్సలు విరగవు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా అరిసెల కోసం పాత బియ్యాన్ని నానబెట్టుకోవాలి. కనీసం 24 గంటల నుంచి 48 గంటల పాటు నానబెట్టుకోవాలి. మధ్య మధ్యలో నీళ్లు మారుస్తూ ఉండాలి. ఆ తరువాత బియ్యాన్ని వడకట్టి తడి ఆరకుండానే మిక్సీ పట్టి మెత్తని తడి బియ్య పిండిని జల్లించి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు అసలైన ఘట్టం బెల్లం పాకం. 1 కేజీ బియ్య పిండికి సుమారు 3/4 కేజీ బెల్లం తీసుకోండి. కొద్దిగా నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించి వడకట్టండి. ఆ తరువాత మళ్ళీ పొయ్యి మీద పెట్టి ముదురు ఉండపాకం వచ్చే వరకు ఉడికించాలి. పాకాన్ని నీళ్ళలో వేసినప్పుడు అది గట్టి ఉండలా అవ్వాలి, కానీ విడిపోకూడదు. అప్పుడే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. పాకం నీళ్ళలో కరిగిపోకుండా చేత్తో పట్టుకుంటే ఒక మెత్తని ఉండలా రావాలి. ఆ ఉండని గిన్నె కొడితే టక్కని శబ్దం రాకూడదు. అది ముదురు పాకం అయిపోతుంది. కేవలం ఉండలా ఉంటే చాలు. పాకం మరీ గట్టిగా వస్తే అరిసెలు గట్టిగా రాళ్ళలా తయారవుతాయి. పాకం రాగానే అందులో కొద్దిగా యాలక్కాయల పొడి, 2 చెంచాల నెయ్యి, మీరు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి సిద్ధంగా ఉన్న తడి బియ్య పిండిని కొద్దిగా పోస్తూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం చల్లారక ముందే చిన్న చిన్న ఉండలు చేసుకొని అరచేతికి నెయ్యి రాసుకొని పల్చగా అరిసెల్లా ఒత్తుకోవాలి. అరిసెలకు ఎప్పుడు తడి బియ్య పిండినే వాడాలి. పిండి ఆరిపోతే పాకం సరిగా పీల్చుకోదు. అప్పుడు నూనెలో వేయగానే అరిసెలు విరిగిపోయే అవకాశం ఉంది. ఇది మాత్రం గమనించగలరు. ఇప్పుడు ఒక చిన్న చిట్కా. పైన పిండి ఆరిపోకుండా కొంచెం నెయ్యి వేసుకోవాలి. తర్వాత 2 చెంచాలు పాలు వేసి బాగా కలుపుకోవాలి. పాలు వేయడం వల్ల అరిసెల టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. ఈ బాండీలో నూనె లేదా నెయ్యి వేడి చేసి అరిసెలను దూరగా వేయించాలి. వేగిన తర్వాత అరిసెలను బయటకు తీసి అరిసెల గరిటెతో గట్టిగా నొక్కి అదనపు నూనెను తీసేయాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా ఒక గిన్నె తీసుకుని ఒత్తుకుంటే మీకు షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి. అరిసెలు వేసేటప్పుడు నూనె బాగా వేడిగా ఉండాలి. తక్కువ వేడిలో వేస్తే అరిసెలు నూనెని ఎక్కువగా పీల్చుకొని మెత్తబడిపోతాయి. ఒక్కొక్కసారికి ఒక్క అరిసె మాత్రమే వేసుకోవాలి. మా దగ్గర అరిసెలు ఒత్తుకునేది లేదని ఈ విధంగా ట్రై చేశామండి. మీకు కూడా అరిసెలది ఒత్తుకునేది లేకపోతే ఈ విధంగా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఒత్తుకున్న తర్వాత ఒక పేపర్ మీద మనం ఈ అరిసెలను ఆరబెట్టుకుంటే నూనె ఎక్స్ట్రా ఉన్నా కూడా పీల్చుకుంటుంది. అదేవిధంగా అరిసె బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటుందండి. ఎలా ఉందో ట్రై చేసి నా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అరిసెల పిండి మీద మధ్య మధ్యలో నూనె కానీ నెయ్యి కానీ పోస్తూ ఉండండి. ఎందుకంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఈ టిప్ తప్పకుండా ఫాలో అవ్వండి. ఒక చిన్న టిప్ అండి, పాత బియ్యం వాడితే అరిసెలు కరకరలాడుతూ వస్తాయి. కొత్త బియ్యం వాడితే అరిసెలు మరీ మెత్తగా జిగురుగా ఉంటాయి. మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేసామండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్ హనీరామ్.